ఓం నమ శివాయ. శ్రీరస్తు, శుభమస్తు, లోక కళ్యాణమస్తు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఉదయాన్నే లేచి స్నానాలు చేసి ఇంట్లో పనులు చూసుకొని వంట వార్పు టిఫిన్లు చేసుకొని అందరూ హ్యాపీగా ఉన్నారా? మీ జీవితాల్లో ఏవైనా కష్టాలు ఉన్నాయా? కష్టాలు లేని మనిషి కూడా ఉండడు కదా. అలా ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, కష్టాలు తీర్చే మార్గం ఉంది అని చెప్పిన నమ్మని కాలం ఇది. కష్టాలు మాకు మామూలే, మేము పడుతూనే ఉంటాము, బాధపడుతూనే ఉంటాము, ఇంకొకరు చెప్పే సలహాలను కానీ సూచనలు కానీ అనుసరించాల్సిన అవసరం మాకేముంది? ఈగో, ప్రతి మనిషికి ఈగో. కానివ్వండి, మీ ఈగో గెలుస్తుందా, నేను గెలుస్తానా చూద్దాం. ఇవాళ ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారా అనుకుంటున్నారా? అంతే కదా మరి. ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అంటే సామ దాన భేద దండోపాయాలు అని 4 రకాలు ఉన్నాయి. వీటిలో సామ అనంటే మంచిగా విషయాన్ని చెప్పి చూడడం, దానము అనంటే ఏదైనా దానాలు ఇచ్చి మరి వాళ్ళని మచ్చిక చేసుకుని వాళ్ళని మన వైపుకి తిప్పుకోవడం. భేద అనంటే కాస్త గద్దించి బెదిరించి వాళ్ళని మన వైపుకి మళ్ళేలా చేసుకోవడం. దండోపాయము అనంటే చివరిగా దండన ఇచ్చి వాళ్ళని తప్పనిసరి పరిస్థితిలో, ఇంకా వాళ్ళకి ఏ గత్యంతరము లేని పరిస్థితుల్లో మన మాటను వినే ఒక విధానం అన్నది ఈ సామదాన భేద దండోపాయాలుగా చెప్తారు. వీటిని నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, 5 సంవత్సరాల నుంచి ఎన్నో మార్గాలను నేను ప్రయత్నించాను. నా ఇంటి కోసం కాదు, నా కోసం కాదు, నేను ₹1 ఎవరిని అడగలేదు. ఇలా వీడియోలు చేసి నాకు సహకరించండి, నేను మీకు లోక కళ్యాణాన్ని సాధించి ఇస్తాను, నాకు డబ్బులు ఇవ్వండి, నాకు ఏంటది పేటిఎంలో డబ్బులు పంపండి, నేను మీకు మీ సమస్యలన్నీ తీరుస్తాను అని మాయమాటలు చెప్పలేదు. నా కోసం ఏది అడగలేదు. మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలకి పరిష్కారం ఉంది అని నేను సామ అనే విధానంలో 5 ఏళ్లుగా చెప్తూ వచ్చాను. దానా అనంటే నేను దానాలేమి ఇచ్చుకోలేను, కానీ మీ మంచి కోసమే చేస్తున్నానని మళ్ళీ ఎంతో వినయంగా, ఎంతో శ్రద్ధగా, పట్టుదలతో ఈ 5, 6, 7 ఏళ్లుగా చెప్తూనే ఉన్నాను. అయితే ఎవ్వరూ వినే పరిస్థితి లేదు. భేద అనంటే రాబోయే రోజుల్లో కష్టాలున్నాయి, ఆపదలు వస్తాయి, మీ జీవితాల్లో మీరు ఎనలేని కష్టాలు పడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మనం చూస్తున్నాము మన చుట్టూ ప్రపంచం ఎలా ఉందో, ప్రజలు ఎలాంటి బాధలను ఎదుర్కొంటున్నారో, సమాజంలో ఎలాంటి పరిస్థితులను మనం చూస్తున్నామో అవి రేపటి రోజు మనకు రాకపోవు అనే భేద అనే ఒక హెచ్చరికతో నేను అది కూడా ట్రై చేసి చూశాను. ఇక దండోపాయము అనంటే నేను దండించేంత పెద్ద కాదు, కానీ ఒకరు మెసేజ్ కామెంట్ అయితే పెట్టారు, మీరు భ్రమలో ఉన్నారు, మీకంటే ఎన్జిఓస్ బాగా ఆలోచించగలవు, అందరికీ సహాయం చేయాలని, మీరు భ్రమలోంచి బయటికి రండి అని చెప్పి ఒకరు కమెంట్ పెట్టారు. సంతోషమే. అయితే నాకు అప్పుడు ఏమనిపించిందంటే దండోపాయం గురించి అనిపించింది. ఫస్ట్ నవ్వొచ్చింది, పగలబడి నవ్వాలనిపించింది. ఇది ఇలా కంటిన్యూ అయితే ఏమవుతుందనంటే నేనేదో చేస్తాను అని భయపెట్టడం లేదు, కానీ అమ్మవారు అనేక సార్లు భూమికి వచ్చినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, నాయన ఇది మీరు అనుసరించాల్సిన మార్గము, ఆ పరమేశ్వరుని దూతగా నేను వచ్చాను అని ఎన్నోసార్లు ఆమె మార్గనిర్దేశనం చేసే ప్రయత్నం చేస్తుంది. మీరు కావాలంటే ఏ సీరియల్లోనైనా చూడండి, అమ్మవారివి ఓం నమ శివాయ, శివలీలలు వంటి సీరియల్స్లో చూడండి,
ఈశ్వరుని యొక్క సందేశాన్ని తీసుకొని వచ్చిన పార్వతీదేవి సమాజానికి మార్గనిర్దేశనం చేసే ప్రయత్నం ఎన్నోసార్లు చేసింది. అలా చేసినప్పుడు ఆమెను నమ్మని పరిస్థితిలో అందరూ కూడా అవహేళన చేయడము, తిరస్కరించడము, మాట వినకుండా వాళ్ళ మార్గంలోనే వాళ్ళు నడవడము వంటివి చేసి ఎన్నో అనర్థాలను కొని తెచ్చుకుంటారు. అలా అనర్థాలను కొని తెచ్చుకుంటున్నా వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం కలగదు, వాళ్ళకి ఇంకా కనువిప్పు కలగదు. అరే ఈమె ఏదో చెప్తుంది కదా, ఒకవేళ ఆ పరమేశ్వరుని దూత ఈమెనేమో మనకు మార్గనిర్దేశనం చేస్తుంది కదా, ఒక ఉపాయం మనకు చెప్తుంది కదా, విందాము అనే ఆలోచన లేకుండా వాళ్ళు మళ్ళీ పడే బాధలనే పడుతూ పడుతూ రెట్టింపు చేసుకునే సందర్భంలో ఆ తల్లికి చాలా చాలా కోపం, ఉధృతి అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకు అనంటే నేను ఎందుకు ఇలా దీన్ని ఆ పరమేశ్వరుడు ఏదైతే బాధ్యత నాకు ఇచ్చాడో దాన్ని నిర్వర్తించలేకపోతున్నాను, నేను అసమర్థురాలినా, లేకపోతే వీళ్ళు అయోగ్యులా, దీన్ని అందిపుచ్చుకోలేని వీళ్ళు అయోగ్యులా, వీళ్ళు కేవలం ఈ దండనకు మాత్రమే అర్హులా, ఏదైతే ప్రకృతిలో జరుగుతున్నాయో వీటన్నింటికి వీళ్ళు అర్హులా, నేను విఫలమవుతున్నానే అనే ఒక బాధ, క్రోధము ఆమెలో జ్వాలగా రగిలి ఆమె కాళీ రూపాన్ని ధరిస్తుంది. భద్రకాళి రూపాన్ని ధరించి ఇదివరకు ఉన్న ఉపద్రవాలకు రెట్టింపు ఉపద్రవాలు ప్రపంచంలో, లోకంలో తలెత్తే సందర్భాలు మనకు ఆ సీరియల్స్లో చూస్తాము. అంటే దీని అర్థం ఏంటి అంటే మన కోసం అన్నీ త్యాగం చేసి వచ్చిన అమ్మవారిని తిరస్కరించి, అవమానించి, అవహేళన చేసి పట్టించుకోకుండా మాకేం అవసరం ఉంది, ఆమె ఏదో పిచ్చిలో ఉంది, ఆమె ఏదో భ్రమలో ఉంది, మా జీవితాలు ఇలాగే ఉంటాయి అనే ఒక అపోహలో ఎవరు మార్చలేరు దీన్ని అనే ఒక అపోహలో డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటే ఏంటి? ఇవన్నీ సామెతలు ఊరికే చెప్పలేదండి, చెప్పిన వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు కదా. ఒక పుస్తకాన్ని దాని యొక్క పైన అట్ట ఉంటుంది కదా, కవర్ ఉంటుంది కదా, దాన్ని చూసి జడ్జి చేయకండి, అట్టను బట్టి లోపలంతా ఉంటుంది అని అనుకోకండి. నన్ను చూసి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నాలో ఏముంది అనేది మీరు జడ్జి చేయలేరు అనేది నేను గట్టిగా చెప్పగలను. కాబట్టి మరీ చీపో అన్నా నేను పట్టించుకోకుండా ఇన్నిసార్లు ఇన్ని ప్రయత్నాలు నేను ఎందుకు చేస్తున్నాను అనంటే ఇది నా విధి, ఇది నా కర్తవ్యము, నా బాధ్యత. అమ్మ పిల్లవాడిని అన్నం తినరారా రారా అని ఎంతో బతిమాలుతుంది. స్నానం చేయి రారా బుజ్జిగా, నీకు స్నానం చేయిస్తాను, మంచిగా చక్కని బట్టలు వేస్తాను రానన్నా అని పిలిస్తే అమ్మ పో నేను ఆడుకోవాలి, అమ్మ పో నేను టీవీ చూడాలి, అమ్మ నేను రాను, నాకు ఇష్టం లేదు స్నానం చేయడము, నాకు ఆకలి వేయట్లేదు, ఇన్ని చెప్తాడు. అంటే అమ్మ వదిలేసి ఊరికే ఉంటుందా? లేదు కదా. ఎంతో మంచి మాటలతో చెప్పి బుజ్జగించి చెప్పి ఎన్నోసార్లు చెప్పి చూస్తుంది. అలా వినకపోతే మీ నాన్నకు చెప్తా, నువ్వు ఇలా చేస్తే మీ నాన్న వచ్చి నిన్ను కొడతారు అని భయపెడుతుంది. అయినా వినడు. అప్పుడేం చేస్తుంది, 2 లెంపకాయలు వేసి లాక్కెళ్తుంది. రారా అన్నం తినమంటే ఏంది నువ్వు, నీ కడుపు కోసమే కదా నేను చెప్తున్నాను, నువ్వు మంచిగా తింటే ఇంకా మంచిగా ఆడుకోగలవు కదా అని చెప్పి లాక్కెళ్ళి 4 తగిలించి మరి అన్నం పెడుతుంది. అలా నా బాధ్యత అన్నది నేను విస్మరించి మీరేదో వినట్లేదు అన్నంత మాత్రాన నా బాధ్యతను విస్మరించి నేను ఊరికే ఉండలేను కదా. నా ప్రయత్నం నేను చెయ్యక తప్పదు. ఆ ప్రయత్నంలో నేను అహర్నిశలు సదా ముందుకెళ్తూనే ఉంటాను. నా జీవితం మొత్తాన్ని, అవసరమైతే నా ప్రాణాన్ని కూడా ఇందులో పణంగా పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఈ జీవితం పెద్ద విషయం కాదు, ఈ ప్రాణం పెద్ద విషయం కాదు, నాకు ఏది అవసరం కూడా లేదు. ఆ ఈశ్వరుణ్ణి మెప్పించడము, ఆ ఈశ్వరుణ్ణి పొందడము, ఆ పరమేశ్వరుణ్ణి మీకందరికీ దగ్గర చేయడము, మీరందరూ కోరుకునేది అదే కదా. అందరికీ తెలుసు మాకు ఈశ్వరుడు, మాకు దైవకృప కావాలి, దైవానుగ్రహం కావాలి అని చెప్పి గుళ్ళు గోపురాలు తిరిగేస్తుంటారు కదా. పూజలు లేవగానే పూజలు, స్నానం చేయకుండా టిఫిన్ చేయరు, స్నానం చేయకుండా పూజ చేయకుండా పచ్చి నీళ్లు కూడా ముట్టని వాళ్ళు ఉన్నారు. అయితే ఆ పరమేశ్వరుని మీకు దగ్గర చేస్తాను అని నేను చెప్తుంటే ఏదో ఉచితంగా వచ్చేదానికి వాల్యూ ఉండదు అంటారు చూడండి. అట్లా ఏదో గురువు గారి దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు దక్షిణ పెట్టి వాళ్ళని అడిగి వాళ్ళ సలహాలు తీసుకుని వాళ్ళు పరిహారాలు చేయాలని చెప్తే దానికి లక్షల రూపాయలు
ఖర్చు పెట్టి చేస్తే దానికి వాల్యూ ఉంటుంది మీకు. నేను ఏదో ఊరికే ఫ్రీగా చెప్తున్నాను కదా మీకు, అందుకని మీకు పెద్దగా దాని మీద పట్టు కుదరడం లేదు, దాని మీద నమ్మకం కలగడం లేదు. ఓకే, ఇది ఎన్ని రోజులైనా మీరు గెలుస్తారా నేను గెలుస్తానా ఇదే చూద్దాము. నా సంకల్పం ఒక్కటే, మీ అందరి జీవితాల్ని బాగు చేయడం, మీకు అందరికీ ఆనందమయమైన జీవితాన్ని అందించడం. ఇది నేను ఏనాటికైనా సాధించి తీరుతాను, అది మీరు చూస్తారు. సరేనా?